శ్రీ గురుభ్యో నమ. హర హర మహాదేవ్. సో నాకు ఇన్స్టాలో కొంతమంది తమ్ముళ్ళు మెసేజ్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. కొన్నిటి మీద రియాక్ట్ అవ్వడానికి నాకు కొంచెం టైం ఉంటుంది, కొన్నిటి మీద రియాక్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటున్నా, నా హెల్త్ ఇష్యూ వల్ల. అంతకు మించి ఏం లేదు. నాకు ఈరోజు ఒక డిఎంలో వచ్చింది ఏంటంటే బీఫ్ గురించి. సో ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియా చాలా హైలో ఉంది, మీకేంటి తింటుంటే అనే మాట వస్తుంది. బీఫ్ అనేది చాలా రకాలు ఉంది, ఓన్లీ గోమాంసం అని కాదు. బీఫ్ అంటే కారా అని చెప్పి చాలామంది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బఫెలో కానీ ఒట్టిపోయినవి కానీ ఉంటాయి కదా పశువులు, వాటిని కానీ మనం ఆహారం కింద ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ కోసం బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. దట్ డజంట్ మీన్ గోమాంసాన్ని మేము ఇష్టం వచ్చినట్టు తింటాం, మీ మనోభావాలను ఇష్టం వచ్చినట్టు దెబ్బతీస్తాం అనడానికి లేదు. గోమాంసం అమ్మటం కానీ విక్రయం అనేది, బిజినెస్ చేయడం అనేది ఖచ్చితంగా శిక్షార్హమే. భారతీయ న్యాయ సంస్కృతిలో ఇది ఉంది. ఓకేనా? సో అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇదంతా వదిలిపెడితే కొంచెం హిస్టరీకి వెళ్దాం ఒకసారి. అసలు భారతదేశం ఎన్నో సంవత్సరాల పాటు పరాయి పాలనలో మగ్గిపోయిందని మనందరికీ తెలుసు. అయితే తిరుగుబాటు ఎప్పుడు స్టార్ట్ అయింది? స్వాతంత్రోద్యమం రావాలి అన్న స్పృహ, ఫ్రీడమ్ ఫైట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? గుర్తుందో లేదో మీకు? ఫస్ట్ స్టార్ట్ చేసింది మంగళ్ పాండే గారు. గుర్తుందా మీకు ఆ చరిత్ర? దేనికో తెలుసా? సిపాయిల తిరుగుబాటు. తూటాలకి ఆవు మాంసం, పంది మాంసంతో చేసిన కొవ్వుని వాడతారు. ఆ టైంలో వాడారు. అవి నోటితో తీస్తే తప్ప అవి పేలడానికి సిద్ధంగా ఉండవు. దాని మీద ఒక ర్యాప్ చేసి ఉంచుతారు ఆ కొవ్వుతోటి, గమ్లాగా అన్నమాట. దాన్ని నాలుకతోటి తీసి తుపాకీలో గుచ్చి దాన్ని పేల్చాల్సి ఉంటుంది. ఈ టైంలో మనం యుద్ధం జరిగేటప్పుడు చేత్తో ఇలా తీసి ఓపిగ్గా పెట్టడానికి ఉండదు, ఖచ్చితంగా నోటితోనే తీయాల్సిన పరిస్థితి. ఆ టైంలోనే ఎదురు తిరిగారు మంగళ్ పాండే గారు, ద ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా. అక్కడి నుంచే ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచే క్యారీ ఫార్వర్డ్ అయింది. తర్వాత చాలా మంది అహింసా మార్గంలో వచ్చామని చెప్పి క్రెడిట్ అంతా కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ అయిందే బీఫ్ అండ్ పోర్క్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మన ఇండియన్స్కి అవి నిషిద్ధం. అవి నిషిద్ధం కాబట్టే ఆయన పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశాడు. చిన్న వయసులోనే అసువులు బాసాడు. బ్రిటిషర్స్ కాల్చి చంపేశారు. ఏరా మేము చెప్పిన పని చేయవా అన్న ఈగోతో. మన ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ అయిందే బీఫ్తో. ఈరోజు ఏంట్రా అంటే అదే బీఫ్తో మా ఫ్రీడమ్ అని చెప్పి మనం ఎలుగెత్తి చాటే రేంజ్కి ఎదిగాం. ఎవరైతే అహింసామూర్తి గాంధీజీ ఉన్నాడో ఆయన ఈరోజు బతుకుంటే ఇందుకారా మీకు స్వతంత్రం తెచ్చాను నేను అనుకుంటాడు. ఆయన తేకపోయినా, ఆయన ఒక్కరే తేకపోయినా ఆయన అనుకుంటాడు. సో మనం దేని గురించి అయితే స్ట్రగుల్ అయ్యి స్వతంత్రాన్ని తెచ్చుకుని ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రేలాపనలు ఎవరి మీద అంటే వాళ్ళ మీద. రాముడు లేడు, ప్రధాని లేడు, ముఖ్యమంత్రి లేడు, స్త్రీ లేదు, ఇంట్లో ఉన్న స్త్రీలతో సహా దూషించేస్తాం. అంత ఫ్రీడమ్ని అనుభవిస్తూ అసలు ఫ్రీడమ్ ఎందుకు తెచ్చుకున్నామో మర్చిపోయిన స్థితిలో ఉన్నాం మనం. సో మంగళ్ పాండే గారు ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ చేసిందే ఆయన. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా మంగళ్ పాండే. ఆయన ఫ్రీడమ్ ఫైట్ స్టార్ట్ చేసిందే అగైనెస్ట్ బీఫ్. సో స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ బీఫ్, దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ఫ్రీడమ్. ఓకే, క్వైట్ కాంట్రాస్ట్ అనమాట. ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన మంగళ్ పాండే గారు, అలాగే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ఎంతో మంది ఉన్నారు. ఆ ఫ్రీడమ్ మనకిచ్చి ఇప్పుడు పెద్ద డాష్ అనమాట. ఇంతకన్నా పెద్ద ఆన్సర్ నేను ఇవ్వలేను. కేరళలోనే కాదు, ఇక్కడ కూడా హైదరాబాద్లో, అలాగే ప్రతి ఊళ్ళోనూ బీఫ్ తినేవాళ్ళు ఉన్నారు. దట్ డజంట్ మీన్ వాళ్ళు గోమాంసం తింటున్నారని కాదు. మైండ్ ఇట్, ఇట్స్ ఏ కారా, ఇట్స్ నథింగ్ బట్ ఏ బఫెలో మీట్. ఒట్టిపోయిన గేదెలు, ఒట్టిపోయిన ఎద్దులు, ఇంకా దేనికి పనికిరానివి, జబ్బు చేసినవని నేను అన్నా. కొన్ని ఎడిబుల్ డిసీజెస్ ఉన్నా కూడా, ఎడిబుల్గా ఉన్నా కూడా దాన్ని కొన్ని పార్ట్స్ని అమ్ముతారు. సో అలాంటి వాటిని తినడానికి వాడతారు, నాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఎవడైనా బీఫ్లో మనమే ఎక్స్పోర్ట్లో మనమే ఫస్ట్ అన్నాడు అనుకోండి, దవడ మీద కొట్టి చదువుకోరయ్యాదవా అది కారా మీట్ అని చెప్పండి. ఫ్రీడమ్, మా ఫ్రీడమ్, మేము బీఫ్ తింటాం అన్నారు అనుకోండి, ఇంకో దవడ మీద కొట్టి చెప్పండి. మనం ఫ్రీడమ్ తెచ్చుకున్నదే
ఫ్రీడమ్ ఫైట్ మొదలెట్టిందే అగైనెస్ట్ బీఫ్ ఫ్రమ్ ఉండా అని చెప్పండి, తప్పులేదు. ఈరోజు ఏమిట్రా అంటే కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషల్లీ కేరళ, ద స్పాయిల్డ్ బ్రైట్ ఆఫ్ ఇండియా, 100% లిటరసీ ఉన్నప్పటికీ సో ఫేక్ సర్టిఫికేట్స్ కూడా అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయని ఈ మధ్యన వైరల్ వీడియోస్ వచ్చి, సో ఈవెన్ దో 100% లిటరసీ ఉన్న ద స్పాయిల్డ్ బ్రైట్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటున్నానంటే ఎవ్రీథింగ్ యాంటీ హిందూ, యాంటీ ఇండియా, యాంటీ నేషనల్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ అక్కడి నుంచి. దేనికి అనేది మన మూలాల్లోకి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది. వీటన్నిటినీ దాటి బీఫ్ ఫెస్టివల్ అని కూడా చేస్తున్నారు అక్కడ. సో ఇదంతా కూడా యాంటీ నేషన్ ఎజెండానే. ఇదంతా కూడా ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది సూన్ మన వీడియోస్లో ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆ రోజు తప్పకుండా మాట్లాడు. మన చరిత్రని మనమే అపహాస్యం చేసుకునే స్థితికి వెళ్తున్నామా అనేది ఆలోచించాలి. ఎస్పెషల్లీ కేరళైట్స్, యూ షుడ్ నో the value of the freedom and the freedom fight started by Mangal Pandey. Jai Hind, Mera Bharat Mahan. Jai Sri Ram.